ఎన్ఆర్జిఎస్లో చాలా వరకు మార్పులు జరిగాయి. హార్టికల్చర్లో ఎక్కువగా ఎన్ఆర్జిఎస్ని వాడమని చెప్పి ఆదేశాలు ఇచ్చారు. ఇప్పటి వరకు మనం 30 కోట్లు 40 కోట్లు వాడుతున్నాం. ఈ సంవత్సరం ఎట్టి పరిస్థితుల్లో 200 కోట్లు టార్గెట్ పెట్టుకొని హార్టికల్చర్లో మీరు ఎన్ఆర్జిఎస్ నిధులు వాడమని చెప్పి ముఖ్యమంత్రి గారు స్పష్టంగా ఆదేశాలు ఇచ్చారు. ఈరోజు రేషన్లో చాలా ప్రాంతాల్లో ఇప్పుడే చెప్పాను, ఆహార అలవాట్లన్నీ మారిపోయాయి. ఈరోజు మిల్లెట్స్ వచ్చాయి. మన దగ్గర డిమాండ్ ఉంది కానీ సరఫరా లేదు. ఉదాహరణకు రాయలసీమ ఏరియా ఉంది, రాగి మాల్ట్ విపరీతంగా అడుగుతున్నారు. రాగి మనం 1 కేజీ ఇవ్వగలుగుతున్నాం. బయట మహారాష్ట్ర నుంచి ఎక్కడి నుంచో కొన్ని తీసుకొస్తారు, కర్ణాటక ఎక్కడి నుంచి వస్తారు. అటువంటి వాటిని ఐడెంటిఫై చేసి ప్రత్యేకంగా మీరు వారికి సబ్సిడీలు ఇచ్చి, అవసరమైతే వాటికి మద్దతు ధర కూడా ఇచ్చి, మిల్లెట్స్ని కూడా మీరు పంటలు వచ్చే విధంగా ముఖ్యమంత్రి గారు ఎట్టి పరిస్థితుల్లో చేయమని ఆదేశాలు ఇచ్చారు.